హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. సో ఈరోజు మనం ఎంఐ హారిజాన్ టీవీ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. 32 ఇంచ్. ఇక్కడ మనం పోర్ట్స్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ పోర్ట్ ఉంది, అలాగే ఆడియో వీడియో జాక్స్ ఉన్నాయి. తర్వాత 1, 2, 3 హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి, 1, 2 యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి, అలాగే డిష్, అలాగే 3.5 జాక్. ఇంకా కింద వచ్చేసరికి మనకు పవర్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా రిమోట్ చూసుకుంటే రిమోట్ అయితే చాలా బాగుంది అనమాట. వెరీ సింపుల్ డిజైన్. కింద మనకు తక్కువ క్యూసీ ఉన్నాయి. అలాగే ఇది బ్లూటూత్తో వర్క్ అవుతుంది అనమాట. మనం బ్లూటూత్ అయితే పేర్ చేయాలి. ఒకసారి నేను చూపిస్తాను టీవీ ఆన్ అయినాక బ్లూటూత్ ఎలా పేర్ చేయాలని చెప్పి. అలాగే గూగుల్ అసిస్టెంట్ ఉంది, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి బటన్స్ డైరెక్ట్గా ఇచ్చారు. సో మనం టీవీ అయితే ఆన్ చేసాం, పవర్డ్ బై ఆండ్రాయిడ్. హాయ్, వెల్కమ్. ఎంఐ హారిజాన్ టీవీ అయితే మనకు ఆన్ అయింది. రిమోట్లో అయితే మీరు బ్యాటరీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంఐ టీవీ, అలాగే ఎంఐ కీ, అలాగే హోమ్ కీ అయితే ఒకేసారి ఇలా చూపించినట్టు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి హోమ్కి, అలాగే ఎంఐకి రెండింటిని సైమల్టేనియస్గా మీరు హోల్డ్ చేసి టీవీకి అయితే పేర్ చేయండి. సో తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట, రిమోట్ పేర్డ్ అని చెప్పి. తర్వాత మీరు రీజన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే లాంగ్వేజ్. దాని తర్వాత మీరు కనెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. గూగుల్ అనమాట, ఇది నేను ఇప్పుడైతే స్కిప్ చేస్తున్నాను. తర్వాత టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాక్సెస్, అలాగే లొకేషన్, ఇంప్రూవ్ ఆండ్రాయిడ్. టీవీలో చాలా ఉన్నాయన్నమాట. గూగుల్ అసిస్టెంట్ ఉంది, క్రోమ్ కాస్ట్ ఉంది, అలాగే ప్యాచ్ వాల్తో కూడా రన్ అవుతుంది. 20 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. 32 ఇంచ్ టీవీ అనమాట ఇది. హెచ్డి అయితే సపోర్ట్ చేస్తుంది మనకు 720 వరకు. డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఎట్లా OnePlus 32 ఇంచ్ టీవీ ఎలా చూసామో సేమ్ అదే మాదిరిగా ఉందన్నమాట. బెజల్స్ అయితే ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ అనమాట, ఆండ్రాయిడ్తో అయితే రన్ చేస్తున్నాం. తర్వాత మనం ప్యాచ్ వాల్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసరికి ప్యాచ్ వాల్ అనమాట. ప్యాచ్ వాల్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, అలాగే ఫస్ట్ చూసినట్టు మనకు అదైతే గూగుల్ ఇంటర్ఫేస్ అనమాట. చూద్దాం మళ్ళీ తర్వాత కూడా మనం గూగుల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఫీచర్స్ మొత్తం ఏంటి అని చెప్పి. అలాగే ఇది వచ్చేసరికి 64 బిట్ ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. అలాగే ఇది 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీతో ఉంటుంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్గా ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ వర్క్ అవుతుంది. ప్యాచ్ వాల్ మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ 9తో రన్ అవుతుంది. సో ఈ టాప్లో వచ్చేసరికి మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దాని పక్కన మనకు ఇంటర్నెట్ మనం దేనికి కనెక్ట్ అయి ఉన్నామో చూడొచ్చు. అలాగే దాని పక్కన మనకు సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ఇది మనం ప్యాచ్ వాల్ మీద ఉన్నాం కాబట్టి ప్యాచ్ వాల్కి సంబంధించిన కొన్ని లిమిటెడ్ సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. లాంగ్వేజ్ కానీ ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే హోమ్ స్క్రీన్లో థీమ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని అయితే వస్తాయి. సో నెట్వర్క్, ఇంటర్నెట్, మీరు ఏది కనెక్ట్ అయినారు, ఇన్పుట్స్ ఏదైతే ఉంది, అలాగే రిమోట్ యాక్సెసరీస్. రిమోట్కి అంటే మనకు బ్లూటూత్ ఉన్న ఏ డివైస్ అయినా మనం ఇక్కడ దీనికి పేర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే మనము యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఇన్పుట్స్ మనకు హెచ్డిఎంఐ 1, 2, 3 ఏవి ఏదైతే మనకు కనెక్ట్ అయి ఉన్నామో అవన్నీ ఇక్కడే చూసుకోవచ్చు అనమాట. తర్వాత యాప్స్ ఏ రన్నింగ్స్లో ఏమున్నాయి, అలాగే డౌన్లోడ్లో ఏమున్నాయి మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి. తర్వాత మనం వీడియో క్వాలిటీ అయితే చూద్దాం ఎలా వస్తుంది అని చెప్పి. చూసారు కదా, ఆడియో క్వాలిటీ కానీ లేకపోతే వీడియో క్వాలిటీ కూడా, పిక్చర్స్ మనకు చూపించడం కూడా, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. వివింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారనమాట. అలాగే మనం ఇక్కడ మోర్ యాప్స్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ క్రోమ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మైరా క్యాస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. సో మనం ఫోన్ అయితే క్యాస్టింగ్ చేసుకోవచ్చు. సో మైరా క్యాస్ట్ క్లిక్ చేసినప్పుడు మనం ఫోన్లో అయితే ఇక్కడ మనకు స్క్రీన్ క్యాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని కానీ మీరు ఆన్ చేసుకుంటే మీకు డివైస్ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట, ఆండ్రాయిడ్ ఎంఐ టీవీ అని చెప్పి. సో మీరు ఇప్పుడైతే డివైస్కి పేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పేర్ అయితే అయిపోయింది. సో పేర్ అయిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. అంటే మనం ఫోన్లో ఏం యూస్ చేసినా మనం టీవీలో కూడా అది చూసుకోవచ్చు. అలాగే క్రోమ్ క్యాస్ట్ కూడా ఉంది. యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు వాటిని క్రోమ్ క్యాస్ట్ చేయొచ్చు. సో ఇలా స్క్రీన్ క్యాస్ట్లో కూడా మనం ఇట్లా యూట్యూబ్ ద్వారా వీడియోస్ కూడా ప్లే చేసి చూసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అనమాట. ఫోన్లో అనేటివి మనం టీవీలో అయితే చూసుకోవచ్చు.
అలాగే ఇంకా స్పీడ్ గురించి మాట్లాడుకుంటే స్పీడ్ కూడా చాలా బాగుంది. లైటింగ్ అయితే తగ్గిపోయింది అనమాట. మేము వీడియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైటింగ్ కండిషన్లోనే స్టార్ట్ చేసాం, కానీ మొత్తం 5 లైటింగ్ అయితే డిమ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం గూగుల్లోకి అయితే వచ్చామన్నమాట. గూగుల్ ఇంటర్ఫేస్తో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. ఇక్కడ మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు, స్టాటస్ చెక్ చేయొచ్చు, డివైస్ నేమ్, అలాగే సిస్టమ్ అప్డేట్స్ ఏమైనా ఇక్కడ చూడొచ్చు, డేట్ అండ్ టైం, టైమర్, లాంగ్వేజ్, కీబోర్డ్ కానీ, పవర్, అలాగే సౌండ్, పిక్చర్లో మనం ఇక్కడ బ్రైట్నెస్ కూడా మనం ఇక్కడ పిక్చర్లోకి వెళ్ళి తగ్గించుకోవచ్చు అనమాట. పిక్చర్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కలర్, టెంపరేచర్, అలాగే బ్యాక్ లైట్ అనమాట. ఇది వచ్చేసరికి బ్రైట్నెస్ అనమాట, స్క్రీన్ బ్రైట్నెస్. ఇక్కడ నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసరికి 8 GB ర్యామ్, మా 8 GB ఇంటర్నల్ స్టోరేజ్, మనకు 4.7 GB అయితే అవైలబిలిటీలోకి వస్తుంది. టీవీ మోడ్, లొకేషన్, యాక్సెసిబిలిటీ అన్నీ మనకు సేమ్ మనకు ఫోన్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకు ఆండ్రాయిడ్ టీవీలో అయితే చూడొచ్చు. అలాగే గూగుల్కి కూడా మనం ఇక్కడ సైన్ అవ్వచ్చు అనమాట. మనకి మనం ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం యూజ్ యువర్ ఫోన్ అని చెప్పి మన ఫోన్లో ఉన్న హాట్స్పాట్తో మనకు టీవీలో కానీ ఎంటర్ చేస్తే androidtv.com సెటప్లోకి కానీ వెళ్తే మనకి నెంబర్ వస్తుంది అనమాట. ఆ ఎంటర్ కానీ ఆ నెంబర్ని కానీ మనం ఎంటర్ చేస్తే ఈ ఆటోమేటిక్లీ మన ఫోన్కి మన టీవీకి అయితే పేర్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు క్రెడెన్షియల్స్ అన్నీ వేసి లాగిన్ అవ్వాలంత పని అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంఐ హారిజాన్ టీవీ 32 ఇంచ్ అయితే. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంతకుముందు వచ్చిన ఎంఐ 4A సిరీస్ కానీ లేకపోతే 4A కానీ వాటితో పోల్చుకుంటే ఎంఐ హారిజాన్ టీవీ అయితే చాలా బెటర్, చాలా బాగుంది. సో వీవింగ్ యాంగిల్స్ కానీ, డిస్ప్లే కానీ, సౌండ్ క్వాలిటీ కూడా, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు డిస్ప్లేతో అయితే ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి 13,500 అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది, కానీ ఫ్లాష్ సేల్ అనమాట. సో దొరకడం కొంచెం కష్టం. MI.comలో కానీ లేకపోతే ఎంఐ యాప్లో కానీ, స్టోర్ యాప్లో కానీ మనం ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంఐ హారిజాన్ టీవీ 32 అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మనం పెట్టిన మనీ అయితే వర్త్ ఇట్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.